హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే 3 టైప్స్ ఆఫ్ పాన్ కేక్స్ అయితే చేసుకుంటానండి. చూస్తున్నారు కదా ఈ విధంగా 2 ఎగ్స్ 2 బనానాస్ అండి దీనికి కావాల్సినవి. ఈ పాన్ కేక్ ఎలా తయారు చేసుకుంటున్నారో మీకు చూపిస్తున్నానండి. చూపించే విధంగా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. మీరు కూడా ఆలస్యం చేయకుండా ఇంట్లో ట్రై చేసేయండి. ఎగ్స్ అండి 2 ఎగ్స్ కనిపిస్తున్నాయా? ఎగ్స్ అన్ని ఫుల్గా బీట్ చేయాలి. చూసారు కదా ఈ విధంగా. ఏదో వెరైటీగా చేస్తుంటానండి. చేరమని రేషు కొంచెం చూపించాలమ్మా, కనిపించట్లేదు. చూసారా ఎగ్స్ ఫుల్గా బీట్ చేయాలి. Bonk. Umre sari. Nano milk. Okay, cup milk వేసుకున్నాను. ఇది కూడా ఫుల్ milk. Gapada sa 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 gapada pada pada. The motherfucking Eagle Double G. Snoop Dogg. సాల్ట్ హాఫ్ స్పూన్ వేసుకుంటానండి. ఇదిగోండి ఎగ్ 2 తీసుకున్నాను, మిల్క్ 1 కప్పు తీసుకున్నాను, గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నాను, కొంచెం సాల్ట్ రుచికి తగినట్ట తీసుకున్నాను. ఇది ఫుల్గా బీట్ చేయాలండి. మనం ఎంతైతే బీట్ చేస్తామో అంత బాగా వస్తుంది. అంత బాగా చేస్తే ఏదో వేరే హీటర్ మెథడ్ చెయ్యాలి. వేరే హీట్ మెథడ్ అంటే కదా ఇదిగో ఫ్రెండ్స్. అది కేక్ ఇది పాన్ కేక్ అండి. ఎవరు అడిగారా? జర్మన్ పాన్ కేక్ అయితే చాలా 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 టేస్టీగా ఉందండి. ఎలా ఉంటుంది అనుకున్నాను, సూపర్గా ఉంది. మనం చికెన్తో కానీ మటన్తో కానీ సూప్ తింటే చాలా చాలా బాగుంది. పిల్లలకు కూడా చేసి పెట్టండి. చాలా హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అయితే పాన్ కేక్స్ చేస్తున్నామండి. పాన్ కేక్స్ ఓకేనా? అందుకు ముందుగా దీనికి 2 బనానాస్ అని తీసుకున్నాను, ఎగ్ 1 తీసుకున్నానండి. ఇప్పుడు ఎలా చేస్తున్నానో మీరు చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి. సరే చేయండి. ఏమిటండి మీరు మాట్లాడేది? యాక్చువల్లీ పాన్ కేక్స్ మేము నిన్న ఏదైనా చేద్దాం, అంటే మన ఇండియన్ ఫుడ్డే కాకుండా ఇంకేదైనా చేద్దాం అని అనుకున్నాం. పాన్ కేక్స్ అయితే ఈజీ కదా అని చెప్పేసి అనుకున్నాం. అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఇది వరల్డ్ వైడ్గా ఉందంట ఈ పాన్ కేక్స్. అంటే వరల్డ్ లో ప్రతి ప్లేస్ లోనే అందరూ పాన్ కేక్స్ చేసుకుంటున్నారు. కాకపోతే యుఎస్ లోనే ఇది ఎక్కువ ఫేమస్ అంట. ఆకు అయితే నా స్మాష్ చేయాలి. ఈ ప్రాసెస్ లో మేము ఫస్ట్ ప్రాసెస్ లో మేము బనానా అండ్ ఎగ్ తీసుకున్నాం. యాక్చువల్లీ మొత్తం పేస్ట్ చేసి బనానా పేస్ట్ ఇది మీ ఇంట్లో చిన్నపిల్లలకు పెట్టండి. బనానా పేస్ట్ అండి. నా పేస్ట్ రా చెయ్యాలి. సిర్లకి మాదిరిగా చెయ్యాలి.
సిర్లక్ వేస్తావు అందులో సిర్లక్ మాదిరిగా ఎగ్ది ఇవ్వండి. ఎగ్ తీసుకుంటున్నాను 2 బనానాస్ మేము స్మాష్ కొంచెం చేసేసాను. ఆశలు ఉన్నాయి జీవితం మీద, అందుకే ఒక ఎగ్గే ఒక తీసుకున్నాం. ఎగ్ తీసుకుంటాను, వేస్తున్నానండి. ఎవడు అడిగాడు రా మరి నిన్ను? ఇది చూపించు. ఎవడు అడిగాడు రా? వచ్చింది కదా టిష్యూ పేపర్. ఇప్పుడు ఇందులో స్మెల్ కొంచెం రాకుండా ఇది ఎసెన్స్ వేసుకుంటున్నాండి, వెనిలా ఎసెన్స్. మరి ఎక్కువ వేయకండి, నాకు నచ్చదు. 1 డ్రాప్. ఓకే 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 ఓకేనండి. స్మెల్ బాగుంటది, తినడానికి కూడా మనకి ఇబ్బంది ఉండదు. ఇదిగోండి, ఎంతో మీకు ఇష్టమైన పిల్లలకు పెట్టండి, బాగా ఇష్టపడతారు. ఫస్ట్ ఇంకా చెయ్యండి మేడం. ఇప్పుడు అయిపోయింది, బాగా కలిపేసాను కదా. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి. ఇప్పుడు అలా చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. కాదు, ఫస్ట్ అలా నార్మల్ గా అయ్యి బాగుంటే ఓకే, లేదంటే కొంచెం షుగర్ వేసుకొని వేద్దాం. మళ్ళీ షుగర్ వేయాలనుకుంటా. వెయ్యొద్దు వెయ్యొద్దు ఏద్దు. వెయ్యొద్దు. ఇది ఉంది కదా, బనానాస్ ఉన్నాయి కదా షుగర్. ఆ ఫేస్ ఎందుకు అలా పెడుతున్నారు? అది ప్యాన్ కేక్స్ బనానాసే కదా. అంటే మా పాపకు చాలా ఇష్టమైన డిష్ అండి ఇది. అంత లేదు. చెప్తా. ఇవ్వండి, స్టవ్ మీద పాన్ పెట్టింది కదా, బటర్ వేసుకున్నాం కదా, వేడి సరే వేసుకుందాం. బనానాని కుక్ చేస్తున్నాం గైస్. బనానాని వెళ్ళిపోద్ది అనుకుంటున్నాం. పంచుతారని చెప్తాను నోట్లో. టర్న్ చేయాలా? చెయ్యాలి కొంచెం బాగా ఇది ఉన్నాయండి వేడెక్కని. ఇప్పుడే పెట్టేస్తే ఎలా చెప్పండి? బాగుంటాయా? బాగున్నాయి, ఎందుకంటే మీకు స్మెల్ పెట్టుకున్నాను కాబట్టి తెలిసింది. అమ్మ చదువుతున్నాయి. మెల్లి టర్న్ చెయ్యి. నచ్చింది, బాగా రాదనుకున్నా, కాకపోతే బాగానే వచ్చింది అనిపిస్తుంది. ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి పొగిడాను అనుకో, అందుకే ఈ రూమ్ లోకి వచ్చి పొగడుతున్నా. సేపు ఉంచాలి దీన్ని. ఒక 5 minutes లైటింగ్. ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. మేము టేస్ట్ చేసి ఎలా ఉంది కదా. టేస్ట్ చెయ్యి. ఆవిడ మీద ఆవిడకి నమ్మకం లేనట్టుంది, ఎంత తీసుకుంది. పర్లేదండి, అంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇంకా స్వీట్ బాగుంది. బనానా వేసాం కదా, బనానా కూడా మనకి పిల్లలకి వెయిట్ బాగా సన్నగా ఉన్న వాళ్ళు వెయిట్ బాగా గెయిన్ అవుతారు, లావు పడతారు పిల్లలకి. ఎగ్ కూడా ఉంది కాబట్టి ప్రోటీను. పిల్లలకి ఇటువంటి ఫుడ్ పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అసలు యాక్చువల్లీ మా అమ్మాయి మనం పాన్ కేక్ తీసుకొచ్చింది, మనకు కూడా ట్రై చేస్తే బాగుంటుంది కానీ నేను కూడా చేశాను. చాలా చాలా బాగున్నాయండి. అంటే కొంచెం స్వీట్గా ఉంటాయి, ఎందుకంటే బనానా వేసాం కదా. స్వీట్గా ఉండాలి కదా. స్వీట్గానే ఉంటాయి పాన్ కేక్స్, చాలా బాగున్నాయి. ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టండి. ఇంట్లోనే కదా, సమ్మర్ కదా, ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి పెట్టండి. సూపర్గా ఉన్నది, చాలా చాలా బాగున్నాయి. దీంట్లో కొంచెం ఫ్లోర్ వేసి చేద్దాం. నానిందా? బాగానే ఉన్నాయి గైస్. నైస్. ఇది హెల్దీ బికాజ్ ఆమ్లెట్, అదే ఎగ్ అండ్ బనానా రెండు హెల్దీయే. రాణి దాన్ని తిను వేడి. మన స్టైల్ అంటే పాన్ కేక్ వేసుకున్నాం కదా, ఇప్పుడు అది ఆ స్టైల్లో ఒకటి చేశాను. ఇప్పుడు గోధుమ పిండి వేసుకొని మనం ఒక అట్టులా వేసుకోవచ్చు. బెల్లం వేసుకుంటారు చాలామంది, ఇది కూడా ట్రై చేయండి. బనానా వేసుకొని గోధుమ పిండితో అట్టు వేస్తాను, కొంచెం ఎసెన్స్ కూడా వేసాను, బాగుంటుంది టేస్ట్ అయితే. వేసుకుంటే ఒక చెంచా పంచదార వేసుకోండి, ఒక స్పూను. అది కూడా పౌడర్డ్. గీ వేసుకున్నాను. ఇది మన స్టైల్ అండి. వస్తుందా? రాగలగా దూరా. నేనేం చేయాలి అక్కడ? ఇది మన స్టైల్. నేను ఒకటి వేస్తాను. వేసుకో, అలా చుట్టి వేసేయండి. నేను ఒకటి వేస్తున్నాను గైస్. ఓకే, చుట్టూ వేయి. అంటే చుట్టూ అలాగా ఒక్కొక్క అలాగా సర్క్యులర్ లాగా వేసుకోవాలి పని. పక్కనే
అవి నావి ఆ రెండు. ఎంతో అందంగా రెడీ అయిపోయి ఇది గేమ్ చేసుకొని హ్యాపీ తినేస్తున్నాం. తిను. పాన్ కేక్స్ అయితే అయిపోయాయి. నాకైతే ఫస్ట్ దానికన్నా ఇది నచ్చింది. నాకు తెలిసి మన ఇండియన్స్ అందరికీ అదే నచ్చుతుంది, ఎందుకంటే దాంట్లో మనం ఫ్లోర్ వేసుకున్నాం కదా, అందుకే. చూస్తున్నారా, చాలా టేస్ట్గా ఉందండి. బాగుంది. ఇది హెల్దీ. ఆటా వేసాం చెప్పు. ఆటా వేసాం కదండి, గోధుమ పిండి హెల్దీ కదా మనకి. అట్టుపండు కూడా హెల్దీ, బనానా కూడా, ఈ రెండు కూడా చాలా టేస్ట్గా ఉంది. మేము ఇందులో ఎసెన్స్ కూడా వేసుకున్నాము. అలాగే షుగర్ కొంచెం తక్కువ, మనకి బనానాలో స్వీట్ సరిపోతే పర్వాలేదు, లేదంటే నేనైతే 2 స్పూన్స్ షుగర్ వేసుకున్నానండి. చాలా టేస్ట్గా ఉంది, చాలా చాలా టేస్ట్. మన స్టైల్ పాన్ కేక్స్ ఇవి, పాన్ కేక్స్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ జర్మన్ పాన్ కేక్స్ చేస్తాం.